హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవ్వడం అయితే జరుగుతుందండి. యాసంగి పంట పెట్టుబడి సాయం కింద మనకైతే ఎకరానికి డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి సో మొత్తానికి వచ్చేసి నిన్న 11వ తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే వచ్చాయి, అలాగే ఈరోజు 12వ తారీఖున వచ్చేసి ఏ జిల్లాల్లో ఉన్న రైతులకైతే ముందుకైతే డబ్బులు అయితే వస్తాయి. దాంతోపాటు ఈసారి ఏమైనా కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశం అయితే ఉందా, దానితో వచ్చేసి మనకైతే చాలా వరకు కౌలు రైతులు కూడా గతంలో హామీ అయితే ఇచ్చారు, వాళ్ళు కూడా ఈసారి అయితే అడుగుతున్నారండి యాసంగి పంటకు ఏమైనా ఇస్తే అవకాశం అయితే ఉందా లేదని అడుగుతున్నారు. కాబట్టి మొత్తానికి వచ్చేసి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కటిగా ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో తప్పకుండా వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే పొంది ఇన్ఫర్మేషన్ అనేది తర్వాత వేరే వాళ్ళకైతే చెప్పవచ్చు, ఓకేనా. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది ఈరోజు విడుదల చేస్తాం, అలాగే రేపు విడుదల చేస్తాం. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో వచ్చి సంవత్సరం దాటేసినా సరే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఏమాత్రం పథకాలైతే అమలైతే లేదని చాలామంది ఇప్పటికే మండిపడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. అసలు మన తెలంగాణలో వచ్చేసి ఏదైతే రైతన్నలు అయితే ఉన్నారో ఈ రైతు భరోసా గురించి మనం అయితే మాట్లాడుకోవాలి. కాబట్టి రైతు భరోసా వచ్చేసి 2 పంటలకు అయితే ఇవ్వాల్సింది అయితే ఉందండి. కానీ మనకి ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఒక పంటకు మాత్రమే డబ్బులు అయితే ఇస్తామని మనకైతే గత నెల రోజుల నుంచి అదే విధంగా చెప్పారు. అదేవిధంగా డబ్బులు కూడా జమ చేయడం అయితే జరుగుతుందండి. మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి పంట పెట్టుబడి సాయం కింద నిన్నటి వరకు దాదాపు మన తెలంగాణలో 5 ఎకరాలు కలిగి ఉన్న మన రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారికైతే నిన్నటి వరకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి. సో ఈ రోజున వచ్చేసి మనకైతే మళ్ళీ బుధవారం రోజు మార్చి 12వ తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా గురించి అడుగుతుంటేనే రైతు భరోసా రాదు అనుకుంటున్నారు. కానీ మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మన రైతుల కోసం వచ్చేసి దాదాపుగా 9,120 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయడం అయితే జరుగుతుందండి. ఈ డబ్బులు వచ్చేసి మన రైతన్నల ఖాతాలు అయితే పంచుతున్నారు కాబట్టి మొత్తానికి అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి. దాంతోపాటు మన తెలంగాణలో ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు పొందుతుంటారో వాళ్ళు కూడా రైతు భరోసా అయితే వస్తుందట. ఇంకా చాలామంది ఏమంటున్నారంటే కౌలు రైతులు కూడా ఉన్నారు కదా, సో గత కొన్ని సంవత్సరాల నుంచి కౌలు చేసే వాళ్ళకి ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉందంటే కౌలు రైతుల గురించి కూడా మనకైతే గతంలో వచ్చేసి అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి చాలా మంది అయితే అన్నారు. కానీ అధికారంలో వచ్చిన తర్వాత మాత్రం ఏ పథకాలు అమలు అయితే లేదని ఇప్పటికే చాలా మంది మండిపడుతున్నారండి ఈసారి ప్రభుత్వం పైన. సో మీ అభిప్రాయం ఏంటో వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ మీరు వెంటనే పొందవచ్చు.